పారామెడికల్ విద్యార్థినులపై రుయా ఆసుపత్రికి చెందిన ఇద్దరు టెక్నీషియన్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే అంశంపై విచారణ కమిటీని వేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా తిరుపతి రుయా ఆసుపత్రిలోని ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు పారామెడికల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని గతంలో మౌఖికంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. చివరకు వారి వేధింపులు భరించలేక విద్యార్థినులు లిఖితపూర్వకంగా ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయడంతో ఆ ల్యాబ్ టెక్నీషియన్లు వెంకట్, రాజశేఖర్ను మరో ల్యాబ్కు బదిలీ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ల్యాబ్ టెక్నీషియన్లపై విచారణ చేపట్టారు. దోషులుగా తేలితే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, అదేవిధంగా నిందితులను ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగితే అన్ని విచారణ తర్వాతనేనని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ కమిటీలో సిఎస్ఆర్ ఎంఓతో పాటు ఎనిస్థీషియా, మెడికల్, సర్జరీ విభాగాలకు సంబంధించిన హెడ్స్ను సభ్యులుగా నియమించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ తెలిపారు.